వందే మాతరం. గడిచిన 2 రోజుల నుంచి దారుణమైన అకృత్యాలు బయటకు వస్తున్నాయి. ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం వెస్ట్ బెంగాల్లో సందేశ్ కలి అనే ఒక ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా టీఎంసీ నేత షేక్ షాజహాన్ అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి మహిళలపైన చేస్తున్న అరాచకాలు, అకృత్యాలు, దారుణాలు వాటిని చెప్పాలి, వివరించాలంటే కూడా కనీసం పదాలు కూడా లేనటువంటి, సరిపోనటువంటి దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కానీ అధికార బలంతో మమతా బెనర్జీ అంట చూసుకొని ఈ షేక్ షాజహాన్ అనే అతను, అదొక చిన్న ప్రాంతం, ఐలాండ్ లాంటిది, మెయిన్లాండ్ నుంచి కొంచెం డిస్కనెక్ట్ అయ్యి చాలా అతి చిన్న ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి మహిళల్ని లోబర్చుకుంటూ దారుణంగా వారిపైన అత్యాచారాలు చేస్తూ వారి భూములు లాక్కొని ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా వారికి అందనీయకుండా ఇన్నేళ్లుగా అతను అరాచకమైనటువంటి పాలనని చేస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పోరాటం దృష్ట్యా, అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారికి, ఎన్హెచ్ఆర్సీ వారికి ఇచ్చినటువంటి కంప్లైంట్స్ దృష్ట్యా వారు అక్కడికి రావడము, నివేదికని కూడా కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడము జరిగింది. అతనిపైన యాక్షన్ తీసుకున్నాయి కోర్టు, అలాగే బెయిల్ కూడా ఇవ్వకుండా చేశాయి. ఎంత దారుణం అంటే అక్కడ అతను సభలు పెట్టేవాడట, అక్కడ ఉన్నటువంటి మహిళలని ఆ సభలకు ఖచ్చితంగా పిలవాల్సిందే. వారు అన్నం తింటున్నా, వారు ఏ విధంగా ఉన్నా, పడుకుంటున్నా, ఏం చేస్తున్నా అతను పిలవగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పరిగెత్తుకొని రావాల్సిందే. ఆ వచ్చిన మహిళల్లో తనకు నచ్చిన అతని కోరిక తీర్చాలి, లేకపోతే ఆ మహిళల్ని దారుణంగా హింసించడము, ఆ మహిళల ఇళ్లలో ఉన్నటువంటి మగవారిని వారి కళ్ళ ముందే మరీ అత్యంత దారుణంగా కొట్టి హింసించి చంపడం లాంటివి నిత్య కృత్యంగానే జరుగుతున్నాయి. ప్రభుత్వం వారికి ఇచ్చేటటువంటి 5,000 రూపాయల్లో కూడా 4,500 రూపాయలు ఇతనే తీసుకుంటూ కేవలం 500 రూపాయలు మహిళలకు ఇవ్వడం అనేది, అలాగే మహిళలకు ఉన్నటువంటి వారికి ఉన్న భూముల్ని కూడా ఇతను తీసుకొని దాంట్లో అతను సంపాదించుకోవడము లాంటి ఎన్నో దారుణాలు, ఇంకా చాలా చెప్పకూడనివి, చెప్పలేనివి దారుణాలు జరుగుతున్నాయి కొన్ని దశాబ్దాలుగా. ఇంత ప్రజాస్వామ్య దేశంలో అప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి అకృత్యాలు ఈనాటికైనా బయటకు వచ్చాయి. ఇటువంటి సంఘటనలు మరెక్కడా జరగకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలి. మానవ హక్కుల సంఘాలను అంటుంటారు, మరి ప్రపంచవ్యాప్తంగా దీన్ని తీవ్రంగా ఖండించాలి, ఆ మహిళలకి అండగా నిలబడాలి. భారతీయ జనతా పార్టీ చేసిన పోరాట ఫలితంగా ఈ రోజున ఆ మహిళలందరికీ మళ్ళీ తిరిగి వారి భూములు కొంతమేరకు ఇవ్వడం జరిగింది. తిరిగి భూములు ఇచ్చేస్తే జరిగిపోయిన నష్టాన్ని తీర్చినట్టు కాదు, అతనికి ఖచ్చితంగా మళ్ళీ జీవితంలో అతను బయటికి రాకుండా, అటువంటి వ్యక్తులు ఇటువంటి పనులు చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా కోర్టుల పైన ఉంది. ఆ సందేశ్ కలి మహిళలందరికీ మనందరం కూడా అండగా నిలుద్దాం. అటువంటి అరాచక రాక్షస పాలన చేసినటువంటి, అలానే ఆ పాలనకి మద్దతు ఇచ్చినటువంటి మమతా బెనర్జీకి కూడా బుద్ధి చెప్దాం. భారత్ మాతాకి జై.